హలో అండి. మేమైతే తిరుపతి వెళ్ళాము. మే 18న అయితే మా ఊళ్ళో స్టార్ట్ అయ్యాము. 19న అక్కడికి వెళ్ళామనమాట. స్పెషల్ ఏంటంటే ఫస్ట్ టైం వీఐపీ బ్రేక్‌కి అయితే వెళ్ళాము. మా 15థ్ యానివర్సరీకి మేము తిరుపతి అయితే వెళ్ళామనమాట. మాకు 20న దర్శనం అయితే ఉండింది. మే నెలలో ఏంటంటే వీఐపీ బ్రేక్ స్టాప్ చేశారని చాలా న్యూస్‌లో గట్రా చెప్పారు కదా! చాలా డిసప్పాయింట్ అయ్యాము. కానీ అనుకోకుండా మా అదృష్టం బావుండి మళ్ళీ యాక్సెప్ట్ చేశారనమాట. సో 19థ్ మేము ఎలా గడిచింది తిరుపతిలో అనేది ఈ వీడియో. ఫస్ట్ అయితే ఇంకా కళ్యాణ్ కట్టుకైతే వచ్చేసామండి. నేను మా అమ్మాయి 3 కత్తులు అయితే ఇచ్చాము. మా వారు మా అబ్బాయి ఏంటంటే గుండు చేయించుకున్నారనమాట. యాక్చువల్గా కౌస్తుభంలో మాకు రూమ్ పడింది. అక్కడ కూడా మినీ కళ్యాణ్ కట్టు ఉంది. బట్ ఇక్కడ పుష్కరంలో స్నానం చేద్దాం అన్నట్టు మేము ఇక్కడికైతే వచ్చేసాము. ఫస్ట్ టైం అనమాట పుష్కరంలో స్నానం చేయడము. ఇంతకు ముందు వచ్చాం కానీ ఎప్పుడు చేయలేదు. సో ఇక్కడ హ్యాపీగా స్నానం అది చేసుకుని ఇంకా రూమ్కి అయితే వెళ్ళి ఫ్రెష్ అయిపోయామన్నమాట. మాకేంటంటే 1000 రూపీస్ రూమ్ అయితే ఇచ్చారు. రూమ్ అయితే చాలా నీట్‌గా ఉంటది. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా మాకు రూమ్ ఇక్కడే పడింది. సో, ఈసారి కూడా ఇక్కడే పడింది. రూమ్ అయితే చాలా నీట్‌గా ఉంటదండి. 24 అవర్స్‌కి మనకి 1000 రూపీస్ అనమాట. హాట్ వాటర్ అన్నీ వస్తాయి. వెస్ట్రన్ మామూలు టాయిలెట్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇంక ఫ్రెష్ అయిపోయి వరాహస్వామి టెంపుల్‌కి అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే ఈ స్వామివారిని అయితే దర్శించుకుంటాం కదా తిరుపతి వస్తే. మాకు 19 అంతా ఆల్మోస్ట్ ఖాళీయే. సో, మ్యాక్సిమం అన్నీ ఈరోజు కవర్ చేయాలన్నట్టు. తర్వాత చాలా ఆకలేస్తుంది. సో, భోంచేద్దాం అన్నట్టు ఇక్కడికైతే వచ్చాము. ఇది పాత భోజనశాల అనుకుంటా అండి. ఎప్పుడు ఇక్కడ చేయలేదు. వెంగమాంబకి వెళ్దాం అన్నట్టు వెళ్తుంటే ఇది కనిపించింది. ఇక్కడ చేసాము. ఇక్కడ విస్తరాకులో పెడుతున్నారు భోజనం. సేమ్ ఫుడ్ అది ఇది ఒకే ఫుడ్. ఫుడ్ అయితే ఇంకా అమృతం కదండి, చెప్పక్కర్లేదు కదా. నెక్స్ట్ మళ్ళీ ఇంకా గుడికాడికి వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయలు అవి కొట్టేసుకుని చాలా పిక్స్ అయితే దిగాము. ఇంకా అగరత్తులు ఇవన్నీ షాపింగ్ అయితే కొంచెం షాపింగ్ ఉంటే చేసేసుకుని లడ్డూలు కూడా తీసేసుకుందాము. మళ్ళీ మే 20న పొద్దుటే స్టార్ట్ అవ్వాలనేసి. కాకపోతే లడ్డూలు టికెట్ జిరాక్స్ ఉంటేనే ఇస్తారంట. ఇవేవో అట్లయితే అమ్ముతున్నారండి. వీటికైతే ఇదేమీ అవసరం లేదు, జిరాక్స్లు అవిని మామూలుగా ఇస్తున్నారు. 15 రూపాయలంట. అందరూ కొనుక్కుంటుంటే మేము కొనుక్కున్నాం. టేస్ట్ అయితే బాగుంది. ఇంక సాయంత్రం 8:30 అలా అయిపోయింది. యాక్చువల్గా టిఫిన్ పెడతారు కదా, వెంగమాంబకి వెళ్దాము. ఎప్పుడు టిఫిన్ టేస్ట్ చేయలేదు. వెళ్ళాం కానీ ఆ రోజు ఏంటంటే మరి 8:30కైనా భోజనమే ఉంది అక్కడ. సో భోజనం చేసేసి ఇంక రూమ్కి వెళ్ళిపోదాము అన్నట్టు ఇంకా తొందరగా పడుకుందాము. ఎందుకంటే మా దర్శనం మార్నింగ్ 6కి అయితే వచ్చిందండి. 5 కల్లా అక్కడ ఉండాలన్నారు. అదే కాకుండా మేము 8 కల్లా కొండ దిగేస్తే ఆ రోజు మేము అరుణాచలం, శ్రీపురం ఇవన్నీ కవర్ చేసుకోవాలి. ఒక కార్ అయితే మాట్లాడుకున్నాం అనమాట. సో నెక్స్ట్ డే ఏం చూసాము, దర్శనం ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో